హలో అండి అందరికీ. ఓహ్ మై గాడ్! స్టార్టింగ్‌లోనే ప్రాబ్లమా? అయ్యో! ఇదేంటి డిజేబుల్ ఓకే. హలో అండి అందరికీ. నేను నిన్న చెప్పాను కదా! గిగ్ ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పి ప్రాసెస్ 1 మాత్రమే చెప్పాను. గిగ్ పబ్లిష్ చేయడానికి 6 మెథడ్స్ ఉంటాయి. 6థ్ మెథడ్‌లో మనం పబ్లిష్ చేయాలనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి నేను నిన్న చెప్పాను కదా! గిగ్ టైటిల్ పెట్టుకోవాలి అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, గిగ్ మెటా డేటా అంటే లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఇదిగో చూడండి, నిన్న నేను సరిగ్గా చూయించలేదు. ఇది లాంగ్ వీడియో కాబట్టి మొత్తం క్లియర్‌గా చూయిస్తున్నాను. గిగ్ టైటిల్ వచ్చేసరికి నేనేం పెట్టాను, ఐ విల్ రైట్ ఏ హార్ట్‌ఫెల్ట్ లాంగ్ డిస్టెన్స్ అండ్ ప్రపోజల్ లవ్ లెటర్స్ అని చెప్పి పెట్టాను. కేటగిరీ వచ్చేసరికి చూడండి, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి పెట్టాను. క్రియేటివ్ రైటింగ్ అని చెప్పి కేటగిరీ 2 పెట్టాను. క్రియేటివ్ రైటింగ్ అంటే చాలామంది నాతో ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ మొత్తము వర్డ్స్ రూపంలో నేను లెటర్‌లో క్యారీ చేయాలి కదా! సో, నేను క్రియేటివ్‌గా ఆలోచించాలి కదా! వాళ్ళ ఎమోషన్స్ చెప్పడానికి అండ్ రాయడానికి. సో, నేను క్రియేటివ్ రైటింగ్ అని పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి కేటగిరీలోనే. మీరు ఏ టైపో అది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇచ్చేయాలనమాట. సర్వీస్ టైపు, ఇప్పుడు నేను సర్వీస్ ఏం చేస్తున్నాను, లెటర్స్ రాస్తున్నాను. సో, నేను లెటర్స్ అని చెప్పి పెట్టుకున్నాను. గిగ్ మెటా డేటా లాంగ్వేజెస్ అని చెప్పాను కదా! నేను పెట్టుకున్న లాంగ్వేజెస్ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్. దీనిలో తెలుగు లాంగ్వేజ్ ఉండదు. చూయిస్తాను వెయిట్. అదిగోండి, ఇంగ్లీష్ ఒక్కటే ఉంది. సో, నేను ఇంగ్లీష్ పెట్టుకున్నాను. తెలుగు లాంగ్వేజ్ లేదు కాబట్టి అదర్ లాంగ్వేజెస్‌లోకి వచ్చేసి తెలుగు పెట్టుకున్నాననమాట. ఇలా పెట్టుకున్నాను. అండ్ పాజిటివ్ కీవర్డ్స్ నిన్న చెప్పాను కదా! 5 ట్యాగ్స్, మ్యాక్సిమం 5 ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ట్యాగ్స్ రీచ్‌కి యూజ్ అవుతాయన్నమాట. ఇవి వచ్చేసరికి నేను 5 పెట్టుకున్నాను. చూడండి నా ట్యాగ్స్. అండ్ సేవ్ చేసి అంటే న్యూగా పబ్లిష్ చేసే వాళ్ళకేమో సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది. నేను నిన్న ఆల్రెడీ పబ్లిష్ చేశాను కదా! మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి దీనిలోకి వచ్చాను కాబట్టి జస్ట్ సేవ్. అండ్ మీరు ఆఫ్టర్ ఇది పబ్లిష్ చేశాక మీకు దీంట్లో ఏదన్నా చేంజ్ చేయాలి అనిపించిందనుకోండి, సో, మళ్ళీ మీరు గిగ్ ఎడిట్‌లోకొచ్చి మీరు మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుంటే అప్డేట్ అయిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. ఇదొచ్చేసరికి ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూడండి. ఓకే. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రైజింగ్ అనమాట. ప్రైజింగ్ అంటే ఏంటి? అంటే మీరు ఎన్ని వర్డ్స్‌కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? పర్ వర్డ్‌కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇన్ని వర్డ్స్ సపోజ్ ఒక 200 వర్డ్స్ ఉన్నాయనుకోండి. 200 వర్డ్స్‌కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 400 వర్డ్స్‌కి ఎంత ఛార్జ్ చేస్తారు? అలా అనమాట. డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంది గదా! వెయిట్.